all the way. Oh, what fun it's to ride in a one-horse open sleigh. Hey, jingle bell, jingle all the way. Oh, what fun it's to ride in a one-horse open sleigh. Dashing through the dew in a one-horse open sleigh. Over the fields we go, laughing all the way. Hooray! That's enough. Happy Christmas! Thank you. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వైరల్ వంటలక్క తరఫున అలానే వైరల్ వంటలక్క కూతురు తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు. సే హ్యాపీ క్రిస్మస్. Happy Christmas. వదినా చెప్పానా? అయితే వంటలో లీనమైపోతా, లేదంటే నా బిడ్డలో లీనమైపోతా. అది వదినా. డెకరేషన్ ఎలా ఉంది? బాగుందా? బాగాలేదు. అలా ఎలా అంటావు వదినా? ఇది పొద్దుటి నుంచి ఇంట్లో ఉంటే దీన్ని చూసుకొని, ఇల్లు చూసుకొని, వంట చేసి, మళ్ళీ దీన్ని రెడీ చేసి, ఇంత డెకరేషన్ ఏంటి వదినా? గుర్తించండి వదినా. ఓ జోక, అన్ని ఇట్లనే చేస్తావు నువ్వు. అయినా ఎట్లుంది? చాలా బాగుంది కదా. నేనే చేశాను వదినా, డెకరేషన్ అంతా నేనే చేశా. నా బిడ్డ నాకు చాలా హెల్ప్ చేసింది తెలుసా? అవును కదా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే, నీ పేరేంటి? అమోధ. అమోధ అంటే హ్యాపీనెస్. సరే, ఈరోజు మనం ఏం చేద్దాము? కేక్. కేకా? క్రిస్మస్ అన్నాక ప్లమ్ కేక్ చేయకుండా ఎవరైనా ఉంటారా? అవును, ఇంతకీ ఈ కేక్ ఎవరికి తినిపిస్తావు నువ్వు? నీ కోసమా? ఇంకా అమ్మ కోసం. ఇంకా అవును, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? నీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఓకే, ఫ్రెండ్స్ పేరేంటి? జాయ్, యషిత్, అక్కనా? ఓకే, సో ఇప్పుడు యషిత్ కి, జాయ్ కి, రిషికి, అలానే ఆరుహి అక్కకి. మరి పిగోడా అన్న? పిగోడా అన్న కూడానా? ఓకే, ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా వైరల్ వంటలక్క చేయబోతుంది ప్లమ్ కేక్. ప్లమ్ కేక్ కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, తెలిసిందేగా. ఒక లుక్. సో లేట్ చేయకుండా, అక్క నాకు మస్తు పని ఉంది ఈరోజు, మీరు చూస్తూ ఉండండి, నేను చేస్తూ ఉంటాను. చిన్న మిక్సీ జార్ తీసుకొని యాలకులు, జాజికాయ, కొద్దిగా లవంగాలు, అనాసి పువ్వు, దాల్చిని, వీటి పౌడర్ చేసుకోవాలి. మసాలా, ప్లమ్ కేక్ పాప అడిగిందే చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, నా ఫ్రెండ్ ఉంటుంది స్టెల్లా. సో స్టెల్లా ఇప్పుడు చర్చ్కి వెళ్ళింది వదిన. స్టెల్లా వచ్చే వరకు స్టెల్లాకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని నేనైతే ఫిక్స్ అయిపోయా. డెఫినెట్లీ ఇదైతే అమోద కోసం కూడా చేస్తున్నాను. బట్ ప్లమ్ కేక్ అనగానే నాకు ఎందుకో స్టెల్లా గుర్తొచ్చింది. తను ప్రతిసారి పంపించేది నాకు ఎవ్రీ ఇయర్. నాకు ఎప్పుడూ అనిపించింది నేను కూడా ప్లమ్ కేక్ చేసి స్టెల్లాకి ఎప్పుడో ఒకసారి సర్ప్రైజ్ చేయాలి అనుకున్నా. ఆ సర్ప్రైజ్ ఈరోజు చేయబోతున్నా. సో ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే చాప్ చేసుకున్నా. ఏం చేస్తావు నువ్వు? నువ్వు వేస్తావా? టైం వచ్చినప్పుడు చెప్తా. ఓకే, సో ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకుందాము. బౌల్లో 150 grams ఆఫ్ బటర్. వావ్, నౌ యూ సిట్ దేర్. ఓకే, ఓకే మమ్మా. तुला येत नाही? करंट. అండ్ ఎస్, ఇప్పుడు ఇది సాఫ్ట్ అయిపోయింది. ఇంకా ఇందులో 150 grams ఆఫ్ బటర్ కి 75 grams ఆఫ్ షుగర్, 75 grams ఆఫ్ జాగరీ పౌడర్, 75 grams ఆఫ్ పౌడర్డ్ షుగర్ వేసాం ఇందులో. Yes baby. So yes, in this అయితే ఇప్పుడు no not that, we need to add jaggery powder. 75 grams of jaggery powder. కన్నులో పడుతుంది. మనకి నార్మల్ కేకులు చేసే అలవాటు ఉంటుంది కానీ ప్లమ్ కేక్ చేసే అలవాటు ఉండదు. అంటే జనరల్లీ ఎవరు చెయ్యరు రెగ్యులర్గా ఇంట్లో. అంటే
ఇన్ని ఐటమ్స్ యూజ్ చేసి కేకా అని అనుకుంటాం కదా, కానీ కొన్ని స్పెషల్ ఒకేషన్స్కి మనం అలా చేత్తో చేస్తేనే బాగుంటుంది. అలా చేసి ఫ్రెండ్స్కి తినిపిస్తే ఇంకా బాగుంటుంది. ముందుగా ఇందులో ఫస్ట్ ఒక ఎగ్ బ్రేక్ చేస్తున్నా. స్వీట్నెస్ జాగరీ పౌడరు, షుగర్ 2 కలిపి 150 గ్రాములు. అలానే ఒక్క గుడ్డు 50 గ్రాములు ఉంటుంది. అక్కడ కూడా నేను 3 గుడ్లు తీసుకున్నా, అంటే 3 కలిపి 150 గ్రాములు. నేను ఇక్కడ తీసుకునే పౌడర్ రాగి ఫ్లార్ కానివ్వండి, జవార్ కానివ్వండి, జొన్నపిండి కానివ్వండి, ఇవి కూడా 2 కలిపి 150. ఎట్లనే వేసుకోవచ్చు మీరు. సో ఫస్ట్ దీన్ని మనం బీట్ చేసుకుందాం. Santa will come, baby. Second egg. Wait. Say some rhymes, Amoda. Edana rhymes paadu. Enduku? You don't know any rhymes, huh? Enduku? You know. సో ఇప్పుడు మనము జొన్నపిండి తీసుకున్నాము. జొన్నపిండి 50 గ్రామ్స్ మాత్రమే తీసుకున్నాము. రాగి పౌడర్, రాగి పిండి ఏదైతే ఉందో అది 100 గ్రామ్స్. ముందుగా జొన్నపిండి. ముందుగా జొన్నపిండి. We are making plum cake. 100 grams of ragi flour. Now mix. All I know is winking, winking, la 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 la. Okay. Mama. సో ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఆఫ్ ఆరెంజ్ బ్లాసమ్. ఆరెంజ్ బ్లాసమ్ ఏంటంటే ఆరెంజ్ ఫ్లవర్స్లో నుంచి తీసుకున్న వాటర్. సో జస్ట్ కొద్దిగా వేస్తే సరిపోతుంది. వెయిట్. సో అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మల్డ్ వైన్. వైన్ లేనిది అసలు ప్లమ్ కేకే అవ్వదు. ఓకే. ఆల్మండ్స్, కొన్ని ఆల్మండ్స్. ఆరెంజ్ జెస్ట్. మన ఆరెంజ్ పైన తొక్క ఉంటుంది కదా, దాన్ని తురుముతారనమాట. సో అసలు మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే జీడిపప్పు. పంప్కిన్ సీడ్స్. పంప్కిన్ సీడ్స్ ఆర్ అమోదాస్ ఫేవరెట్. క్యాండిడ్ చెరీ. ఓకే గాలి. పైనాపిల్. మ్యాంగో. కివి. క్యాండిడ్ జింజర్ అండ్ సమ్ కిస్మిస్. అలానే మనం స్టార్టింగ్లో చేసుకున్న స్పైసెస్ పౌడర్. 3 pinches ఆఫ్ మసాలా పొడి. దాని తర్వాత బేకింగ్ పౌడర్ కూడా వేయాలి. ఇది ఇడ్లీ పాత్ర. దీంట్లో బేస్లో ఆల్రెడీ నేను ఉప్పు వేసి దీన్ని ఫిల్ చేశాను అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఆన్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా బేకింగ్ పౌడర్. థ్యాంక్ యూ. వెల్కమ్ మమ్మా. సరే, అక్క దగ్గరికి వెళ్తుందంట. ఓకే బాయ్. గో ఫ్రమ్ హియర్. సో అది దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ లోపల బటర్ పేపర్ ఉంది చూడండి,
బటర్ పేపర్ వేస్తే ఏంటంటే కింద అతుక్కోకుండా ఉంటుంది. వచ్చినావా మళ్ళీ? ఈ ప్యాన్ని ఇందులో ప్లేస్ చేసుకుందాం. ఈజీగా ఎంత లేదన్నా 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది బేక్ అవ్వడానికి. అంతలోపు ఇది క్లీన్ చేసుకొని నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం. వైరల్ వంటలక్క నెక్స్ట్ చేయబోతున్న రెసిపీ గ్రిల్డ్ మష్రూమ్. గ్రిల్డ్ మష్రూమ్కి ఏంటంటే ఫస్ట్ మనము ఒక గ్రీన్ చట్నీ చేసుకుంటున్నాము. సో ఈ గ్రీన్ చట్నీ ఏదైతుందో అది ఆల్మోస్ట్ 1 to 2 వీక్స్ వరకు కూడా నిలువ ఉంటుంది. సో అందులో మనం ఎటువంటి వాటర్ కూడా వాడము. నువ్వు వేస్తావా? ఓకే, ఫస్ట్ అదా? గుడ్. వాట్ ఈస్ దిస్? సే కొత్తిమీర. ఓకే, కొత్తిమీర వేసినావా? ఏ మష్రూమ్ వేయొద్దు, ఆగు నేను చెప్తాను నీకు. పసుపు. నౌ మిక్స్డ్ హర్బ్స్. నౌ కాజు. నెక్స్ట్ గార్లిక్. పుట్ ఎవ్రీథింగ్. ఏ నో ఇయ్యు. గార్లిక్ ఇస్ గుడ్ అమోదా, చాలా మంచిది హెల్త్కి. సో ఇప్పుడు ఇవి ఓకే, వీటిని అను మిరియాలు. నెక్స్ట్ ఇది నేను వేస్తా, స్పైసీ స్పైసీ. పట్టుకో, నా చేయి పట్టుకో. తర్వాత రెడ్ చిల్లీ, పండు మిర్చి. ఇందులో లెమన్ జ్యూస్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కొద్దిగా సాల్ట్. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం అసలు ఇందులో ఒక్క డ్రాప్ కూడా నీళ్లు వేయలేదు. ఇప్పుడు నూనె పోయాలి. 50 ml ఆయిల్ పోయాలి ఇందులో. ఇది అమ్ముదా లిజన్ విను, ఇది మిక్సీ జార్, ఇది షార్ప్ ఉంటుంది. సో దీంతో ఆడుకోవద్దు. ఓకే, పెట్టు, మిక్స్ చేయి. అయితే అమ్ముదా ఇప్పుడు నాకేం చెప్తావంటే, ఇప్పుడు క్రిస్మస్ ఫెస్టివల్ అనగానే శాంటా క్లాస్ తాత వస్తాడు కదా. శాంటా క్లాస్, శాంటా వస్తాడు. కసా ఎట్లా వస్తాడంటే వస్తాడు శాంటా. వావ్, వాట్ ఇస్ దిస్? I want to see. You want to see? Yes. Amma. Ayo. Amma. Ayo. Amma. Ayo. What is it? Mama. What is this? This is green chutney. Okay. Now, ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు బౌల్లో మష్రూమ్స్ ఉన్నాయి, హోల్ మష్రూమ్స్. నేను అసలు వీటిని జస్ట్ కడిగి తుడిచి అలా పెట్టుకున్నాను అంతే. సో ఇందులో కొద్దిగా మైదా పిండి. ఎందుకంటే మష్రూమ్స్ వాటర్ చాలా రిలీజ్ చేస్తాయి. అప్పుడు ఈ చట్నీ మష్రూమ్కి గట్టిగా పట్టుకొని ఉండాలి అంటే మనం కొద్దిగా మైదా యూజ్ చేయాలి. సో ఇందులో కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ఒక్కసారి దాన్ని మిక్స్ చేసుకోవాలి అంతే. దీంట్లో మనం ఏదైతే గ్రీన్ చట్నీ చేసుకున్నామో ఇదంతా వేయాలి. ఇప్పుడు శాంటా క్లాస్ వస్తాడు కదా. సో శాంటా వచ్చినప్పుడు వాట్ గిఫ్ట్ యూ వాంట్? డాగ్ అండ్ కిటీ. డాగ్ అండ్ కిటీయా? ఇంకేం కావాలి? మరి అమ్మకి కుకింగ్ సెట్. వా. ఇంకా నాన్నకి, బాబాకి? మాకు కుకింగ్ సెట్, నీకెందుకు కిటీ? నీకు డాక్టర్ సెట్. Doctor set my. ప్లమ్ కేక్ అయితే అయిపోయింది వదినా. దీన్ని ఆఫ్ చేసేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు
ఇంటి దగ్గర ఎక్కడైనా చర్చికి ఒకవేళ శాంటా వస్తే ప్లీజ్ వద్దునా, నాకు ఒక్క అప్డేట్ నా బిడ్డను పట్టుకొస్తాను నేను. శాంటా హాల్లో శాంటా ఉన్నాడా చూడు, ఓకేనా? ఓకే పో, వెళ్ళు, బయట ఉన్నాడంట చూడు, పో. బాయ్ బేబీ. మష్రూమ్స్ మనకి 2 సైడ్ గ్రిల్ అవ్వాలి, అంతలోపు క్లీనింగ్ సెషన్ చేసుకుందాం. అప్పుడే వచ్చినావా? దా దా దా. ఏం గిఫ్ట్ ఇచ్చింది శాంటా నీకు? మరి సిట్ ప్రాపర్లీ. వావ్, శాంటా కమ్. అమ్మో. సో మష్రూమ్ అయితే నేను 2 సైడ్ గ్రిల్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ప్లేటింగ్ చేసుకుందాం. మష్రూమ్ వేడిగా ఉన్నప్పుడే పైనుంచి చీజ్ వేసేసుకోవాలి. సో పైనుంచి మనం మొజరెల్లా చీజ్, గ్రేటెడ్ మొజరెల్లా చీజ్ వేసుకుంటున్నాం. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం పైనుంచి మొజరెల్లా చీజ్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేడి తగలాలి. కాబట్టి ఈ వేడి ప్యాన్ ఏదైతే ఉందో అలా కొద్దిసేపు ఒక 2 minutes అలా పెట్టేసుకుందాం. చీజ్ ఎంత బాగా మెల్ట్ అయిందో చూడండి. మన ప్లమ్ కేక్ కూడా రెడీ. చల్లగా అయిపోయింది వదినా. వావ్. సో ఇప్పుడు హనీ డిప్డ్ డ్రై ఫ్రూట్స్ అండి. ఈ హనీ డిప్డ్ డ్రై ఫ్రూట్స్ పైన వేసుకోవాలి. వస్తాడు. సో అది వదినా, యమ్మీ ప్లమ్ కేక్, గ్రిల్డ్ మష్రూమ్. రెండు నా ముందు రెడీగా ఉన్నాయి. నేను నా బిడ్డ టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. కానీ టేస్ట్ కి బిఫోర్ స్టెల్లా ఎక్స్ప్రెషన్ నాకు చూడాలని ఉంది. నేను ఆ ప్లానింగ్ లో ఉంటా. అంతలోపు ఒకసారి దీని రెసిపీస్ చూసేయండి మీరు. ప్లమ్ కేక్ చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్లో యాలకులు, జాజికాయ, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 150 grams బటర్ వేసి సాఫ్ట్ గా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. అందులో 75 grams ఆఫ్ షుగర్ పౌడర్, అలానే 75 grams ఆఫ్ జాగరీ పౌడర్ వేసి బీట్ చేసి ఇందులో ఒక్కో ఎగ్ బ్రేక్ చేసి వేసి బీట్ చేసుకున్న తర్వాత అలాగే మొత్తంగా 3 eggs బ్రేక్ చేయాలి. దాని తర్వాత 50 grams ఆఫ్ జొన్న పిండి, 100 grams ఆఫ్ రాగి పిండి వేసి మిక్స్ చేసి ఆరెంజ్ బ్లాసమ్, మల్డ్ వైన్, ఆల్మండ్స్, ఆరెంజ్ జస్ట్, జీడిపప్పు, పంప్కిన్ సీడ్స్, క్యాండిడ్ చెర్రీ, క్యాండిడ్ పైనాపిల్, క్యాండిడ్ మ్యాంగో, క్యాండిడ్ జింజర్, కిస్మిస్, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి మిక్స్ చేసి బేకింగ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి బేకింగ్ ట్రేలో వేసి పెట్టాలి. ముందుగా ఉప్పు వేసి పెట్టుకున్న పాత్రలో పెట్టుకొని 30 నుంచి 40 నిమిషాల వరకు బేక్ చేసుకుంటే యమ్మీ ప్లమ్ కేక్ రెడీ. గ్రిల్డ్ మష్రూమ్ చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్లో కొత్తిమీర, పసుపు, మిక్స్డ్ హర్బ్స్, జీడిపప్పు, వెల్లుల్లి, మిరియాలు, పండుమిర్చి, నిమ్మరసం, ఉప్పు, తగినంత నూనె వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్లో మైదా పిండి, సాల్ట్, మిక్సీ పట్టుకున్న గ్రీన్ చట్నీ వేసి మిక్స్ చేసుకొని ప్యాన్లో కొద్దిగా నూనె వేసి మష్రూమ్స్ 2 వైపులా కాల్చుకొని ఫైనల్ ప్లేట్లో పెట్టి చీజ్ వేసుకుంటే గ్రిల్డ్ మష్రూమ్ రెడీ. రెసిపీ అయితే చూసారుగా. స్టెల్లాకి అయితే సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ. అమోధ కూడా వాళ్ళ ఫ్రెండ్ జాయ్కి సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ. ఇప్పుడు ఏం చేద్దాం? కట్. ఎట్లా కట్ చేస్తావు?
ఇట్లా కట్ చేస్తావా? నువ్వే చేస్తావా? జాగ్రత్త. మేరీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. ఆహాహాహా. ఓకే, ఇప్పుడు నువ్వు టేస్ట్ చేస్తావా? ఓహో, నువ్వు తింటావా? నాకు పెడుతుందేమో అనుకున్నా. హౌస్ ఇట్? బాగుందా? ఇది నాకు. ఓకే, ఐ వాంట్ సమ్ ఆల్మండ్. బా వద్దా, స్టెల్లా కోసం కాకపోయినా నీకోసమైనా పిల్లల కోసమైనా ఇటువంటి అద్భుతమైన ప్లమ్ కేక్ చేయాల్సిందే. హెల్దీ ప్లమ్ కేక్. స్వీట్ అయితే అసలు నిజంగా ప్రాపర్ పోర్షన్స్ తోటి ఇలాంటి బేకింగ్ ఐటమ్స్ కానివ్వండి, ఎటువంటివైనా ప్రాపర్ పోర్షన్స్ ఉంటే ఎలా ఉంటుంది అనేది తిను. థ్యాంక్ యూ అమ్మోదా, సూపర్. అదుర్స్, ఈ పార్ట్ స్టెల్లాకి, ఈ పార్ట్ ఉజ్వలకి, ఇది నీ ఫ్రెండ్ జాయ్కి, ఇది పెద్దమ్మ వాళ్ళకి, ఇది మనకి. మళ్ళీ మనకు కూడా ఉండాలి కదా. ఏముందిలే, మనం ఇంకోసారి చేసుకుందాం. ఇది కటింగ్ అయిపోయింది, ఫస్ట్ ఇది కూడా టేస్ట్ చేయాలి. చుచ్చుకో, సూపర్ ఉంది. ఇలాంటి వంటకాలు వైరల్ వంటలక్క చేస్తే మీరు తిని అంటారు. అది ఇంకొక రెసిపీతో, అద్భుతమైన రెసిపీతో మళ్ళీ మీ వైరల్ వంటలక్క మీ ముందుకు వచ్చేస్తుంది. అంతలోపు ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు వైరల్ వంటలక్క తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు.